న్యాయం గెలిచింది. రేవంత్ సర్కారు నిరంకుశత్వంపై ధర్మమే విజయం సాధించింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. ఇక చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద బయటకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి లైవ్ ద్వారా అందిస్తారు. అయితే రంగాచారి చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ కక్షపూరిత చర్యలకు అరెస్టులకు ఈ రోజు తెరపడిందని మనం అనుకోవచ్చా? ప్రియా, మీరు చెప్పింది నిజమే. అంటే ఒక రకంగా కొద్ది మేరకు మనం కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి అప్రజాస్వామిక విధానాలకు కొంత బ్రేక్ పడినట్టుగా, కొంత ఉపశమనం కలిగినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లగచర్లకు సంబంధించిన రైతులకు లభించినటువంటి బెయిల్ ఏదైతే ఉందో అది కొంత ఊరట లభించినట్టుగానే చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితం మనకున్న సమాచారం ప్రకారం చెర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి మరో ముగ్గురు విడుదలైనట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళు బయటకు కూడా వచ్చేశారు. అయితే సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి లగచర్ల బాధితులు సుమారు 18 నుంచి 21 మంది వరకు అక్కడ ఉన్నారు. వాళ్ళు విడుదల కావడానికి మరొక 12 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళు జైలుకి సమర్పించాల్సినటువంటి కాగితాలు ఇంకా సమర్పించకపోవడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కేసును పరిశీలిస్తున్నటువంటి అడ్వకేట్లు ఆ ప్రాసెస్ ని చేశారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా షూరిటీస్ ని సబ్మిట్ చేయడము, అట్లాగే వాళ్ళకు సంబంధించిన 20,000 పూచీకత్తుకు సంబంధించిన అమౌంట్, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాలు, మిగతా డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళు పకడ్బందీగా కొనసాగించారు. అయితే 5:30లోగా జైలు అధికారులకు ఆ పత్రాలను అందించాల్సి ఉండగా అవి ఇంకా చేరకపోవడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదల కావాల్సినటువంటి లగచర్లకు సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు ఉదయం విడుదలయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే లాయర్లు వచ్చి ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్, పేపర్స్ అన్ని కూడా జైలు అధికారులకు సమర్పించి వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళు కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే లగచర్ల బాధితులు రేపు ఉదయం 7 నుంచి 10-10:30 గంటల మధ్య కాలంలో వాళ్ళంతా కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే లగచర్లలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా వీళ్ళు బయటకు వస్తారా, వాళ్ళని చూసి ఆనందం చెందాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఆ గ్రామస్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 35 రోజులుగా వాళ్ళు అక్రమ నిర్బంధంలో ఉన్నారు, అరెస్టు చేయబడి ఉన్నారు, అక్రమ కేసులు బనాయించి జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా రేపు ఉదయం వాళ్ళంతా కూడా ఇంటికి చేరేటువంటి పరిస్థితి ఉంది. వాళ్లను తీసుకురావడం కోసం అడ్వకేట్లు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అదే వీళ్ళు ఇప్పుడే మనకు కనిపిస్తున్నటువంటి దాన్ని బట్టి అడ్వకేట్లు వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళంతా లోపలికి వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి రేపు ఉదయం వీళ్ళంతా కూడా వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నెలకు పైగా వాళ్ళంతా కూడా అక్రమ కేసుల్లో జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. చేయని నేరానికి వీళ్ళంతా కూడా జైళ్లలో ఉన్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే వాళ్ళు ఏమి నేరం చేయలేదు, ద్రోహం చేయలేదు, వాళ్ళు దొంగతనాలు చేయలేదు, తీవ్రవాదులు అంతకంటే కూడా కాదు. కేవలం తమ భూముల్ని తాము రక్షించుకోవాలనే ఒక పోరాటం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు, పోరాటం చేశారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఎవరి మీద దాడి చేసినటువంటి గాని, వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి గాని లేదు. అయితే వాళ్ళు ఎక్కడ కూడా ఎట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి పరిస్థితి లేదు. స్వయంగా వికారాబాద్ కు సంబంధించిన కలెక్టరే తానే స్వయంగా చెప్పారు, తన మీద ఎవరు దాడులు కూడా చేయలేదని చెప్పడం జరిగింది. అయినా కూడా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వీళ్ల మీద నాన్ బైలబుల్ కేసులు నమోదు చేసి వాళ్ళను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి జైళ్లకు పంపినటువంటి విషయం అందరికీ తెలిసిందే. 35 రోజులుగా వాళ్ళంతా కూడా జైళ్లలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి నిన్న నాంపల్లి కోర్టులో వచ్చినటువంటి బెయిల్ ద్వారా వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుండి ఈ పోరాటాన్ని ముందుకు నడిపించింది రైతులకు మద్దతుగా. ముఖ్యంగా వాళ్లకు ఒకవైపు న్యాయపరమైనటువంటి పూర్తి సహకారం అందిస్తూనే మరోవైపు వాళ్ళ మీద జరిగినటువంటి ఆ దుశ్చర్య ఏదైతే ఉందో, చిత్రహింస ఏదైతే ఉందో, ఆ గ్రామాల్లోకి పోలీసులు వెళ్లి ఇళ్లలోకి వెళ్లి వాళ్లను తీవ్రంగా కొట్టడము, మహిళలను చూడకుండా కూడా వాళ్ళ మీద దాడులు చేయడం, ముఖ్యంగా ఒక గర్భవతి మహిళపై కూడా దాడి చేసి వాళ్ళ భర్తని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడము, ఈ ఘటనలన్నిటిపైన కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. లగచర్ల ఇష్యూకు సంబంధించి ఇదొక జాతీయ స్థాయి ఇష్యూగా ఆయన
తీసుకువెళ్లడంలో కూడా కృతకృత్యులయ్యారు. ముఖ్యంగా ఇది హక్కుల ఉల్లంఘన, ప్రజల హక్కుల ఉల్లంఘన, రైతుల హక్కుల ఉల్లంఘన అనే అంశం మీద అప్రజాస్వామిక చర్యల మీద పెద్ద ఎత్తున పోరాటానికి ఆయన ముందుకు తీసుకువెళ్లారు. జాతీయ స్థాయిలో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఈ ఇష్యూని ముందుకు తీసుకువెళ్లారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఇక్కడికి వచ్చి బాధితుల్ని కలిసి వాళ్ళ అక్కడ జరిగినటువంటి ఘటనల మీద పూర్తి వివరాలు సేకరించి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయంపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇది మంచి చర్య కాదు, ఇట్లాంటి చర్యలు మంచివి కాదని చెప్పడం జరిగింది. కేవలం వాళ్ళు చెప్పింది ఏమిటి, వాళ్ళేమి ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, కేవలం తమ భూముల్ని తమకి ఉండాలని చెప్పారు. ఫార్మా కంపెనీల కోసం తమ బంగారం పండేటువంటి పంటల్ని ఎవరికి ఇవ్వొద్దని చెప్పారు. దానికి కేవలం చేసిన కారణంగా వాళ్ళని జైళ్లలో పెట్టి చిత్రహింసలకు గురి చేయడం అప్రజాస్వామికం అని చెప్పి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి చూశాం. మరోవైపు పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, మహిళా సంఘాలు కూడా లగచర్లకు వెళ్లి అక్కడ జరిగిన సంఘటనల మీద వాస్తవాల్ని నిజ నిర్ధారణ కమిటీకి ద్వారా తెలుసుకోవడానికి వెళ్లిన సందర్భంలో కూడా వాళ్ళని అరెస్టులు చేసి జైళ్లకు పంపించడం కూడా జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఏర్పడింది. లగచెర్లలో జరుగుతున్న విషయాల మీద దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి ఈ భూముల్ని మేము సేకరించము అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అయితే ఈ భూములు సేకరించమని ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేసిందో తెల్లారలేదు మర్నాడు మళ్లీ భూముల్ని మేము ఫార్మా కంపెనీల కోసం కాదు, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ని ఏర్పాటు చేయడం కోసం సేకరిస్తామని చెప్పి మరొక నోటిఫికేషన్ ని దొడ్డిదారిన విడుదల చేయడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏదో ఒక పద్ధతిలో ఆ భూముల్ని సేకరించడానికి ప్రభుత్వం అయితే పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరోవైపు అటు రైతులు కూడా లగచర్లకు సంబంధించిన రైతులు, ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా చాలా పట్టుదలతో వాళ్ళు చాలా ప్రతిఘటిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూముల్ని ఇచ్చేది లేదని చెప్పి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి పోరాటం చేస్తుంది. ఇటీవల జరిగినటువంటి 2-3 సమావేశాల్లో కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం గనక పూర్తి స్థాయిలో ఈ భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోకపోతే దొడ్డిదారిన గనక మళ్లీ వచ్చి ఇక్కడ ఏదో ఒక పద్ధతిలో మళ్లీ భూసేకరణకు ప్రయత్నం చేస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, తాము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తామని చెప్పారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఏకం చేసి ఒక మహోద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయం కూడా ఇంకా పెద్ద ఘర్షణపూరితమైన వాతావరణం కూడా నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రైతులు మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వము, ఎందుకంటే ఇవి బంగారం పండే పంటలు, 3 పంటలు పండే పంటలు, పచ్చని పంటలు పండేటువంటి భూములు ఉన్నటువంటి పంటల నేపథ్యంలో మేము ఈ భూముల్ని ఇచ్చేది లేదని చెప్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. మరోవైపు వాళ్ళు ప్రభుత్వం దొడ్డిదారిన ఆ భూముల్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ మొదటనేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ భూముల్ని సేకరించి తమ అల్లుడికి ఇచ్చుకోవడానికి కోసం, అల్లుడికి సంబంధించిన ఫార్మా కంపెనీకి ఇచ్చుకోవడం కోసం ఒక ప్రయత్నం చేసింది. అందుకు రేవంత్ రెడ్డి సోదరుడే స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి రైతుల్ని హెచ్చరించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు సేకరిస్తాం, మీరు భూములు ఇవ్వకపోతే మీ అంతు చూస్తామనే పద్ధతిలో ఆయన రైతుల్ని హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చిన పరిస్థితి మనం చూసి ఉన్నాం. అంటే ఒక పద్ధతి ప్రకారం రైతుల్ని బెదిరించి అట్లా హరాజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి భూములు సేకరించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వంకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో, జాతీయ స్థాయిలో ప్రభుత్వం పట్ల చులకన భావం ఏర్పడిన నేపథ్యంలో కొంత వెనకడుగు వేసినప్పటికీ కూడా దొడ్డిదారిన మళ్లీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాత్కాలికంగానైతే ఇది ఒక రైతులకు వచ్చినటువంటి ఉపశమనంగా మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ బెయిలు లభించినటువంటి రైతులంతా కూడా రేపు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చెప్తూ ఉన్నారు. ప్రియా. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్.
న్యాయం గెలిచింది. రేవంత్ సర్కారు నిరంకుశత్వంపై ధర్మమే విజయం సాధించింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. చెర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద బయటకొచ్చారు. ఇక బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు చెర్లపల్లి జైలు వద్ద పట్నం నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.